నమస్కారం. ఈరోజు మనం ఒక నియోజకవర్గంలో వచ్చిన నాటకీయ రాజకీయ మార్పు గురించి లోతుగా విశ్లేషించబోతున్నాం. అదే గాజువాక. ఈ తీర్పు ఓటర్ల మనోభావాల గురించి, వారి ఆకాంక్షల గురించి మనకు ఏమి నేర్పిస్తుందో వివరంగా చూద్దాం. సరే, ఈ విశ్లేషణను మనం 4 భాగాలుగా విభజించుకుందాం. ముందుగా గాజువాక అసలు స్వరూపమేంటి, దాని పారిశ్రామిక నేపథ్యమేంటి అనేది చూద్దాం. ఆ తరువాత అక్కడ జరిగిన రాజకీయ భూకంపం గురించి చర్చిద్దాం. మూడవది, ఈ ఓటమికసలు కారణాలేంటో విశ్లేషించుకుందాం. ఇక చివరగా భవిష్యత్తులో పుంజుకోవడానికి ఎలాంటి ప్రణాళిక అవసరమో పరిశీలిద్దాం. ఓకే, ముందుగా మనం గాజువాక గురించి పూర్తిగా అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఒక ప్రాంతం యొక్క భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలియకుండా అక్కడి రాజకీయాలను విశ్లేషించడం అసాధ్యం. చూశారు కదా, గాజువాక అనేది విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఒక అత్యంత కీలకమైన పారిశ్రామిక కేంద్రం. ఇప్పుడు ఈ సంఖ్య చాలా ముఖ్యం. దాదాపుగా 3,09,000 మంది ఓటర్లు. అంటే ఇది ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గం. ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లున్నప్పుడు సహజంగానే ఇక్కడి తీర్పు రాష్ట్ర రాజకీయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మరి గాజువాక ప్రత్యేకతలేంటి? మొదటిది, ఇది 100% పట్టణ నియోజకవర్గం. రెండవది, ఇక్కడి ఆర్థిక వ్యవస్థ మొత్తం, నేను మళ్ళీ చెప్తున్నా, దాదాపు మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే విఎస్పి చుట్టూనే తిరుగుతుంది. అంటే ప్రజల జీవనాధారం, వారి ఆశలు అన్నీ దాంతోనే ముడిపడున్నాయి. అందుకే ఇక్కడి ఓటర్లకు పారిశ్రామిక ఉద్యోగాలు, నగరంలో ఉండాల్సిన కనీస సౌకర్యాలు అత్యంత ప్రాధాన్యత అంశాలు. ఇక్కడే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కుంది. ఆ గౌరవం అనేది స్థిరమైన ఉపాధి నుంచే వస్తుంది. సరే, ఇప్పుడు మనం అసలు కథలోకి వద్దాం. ఈ రాజకీయ భూకంపం ఎలా సంభవించిందో చూద్దాం. కేవలం 5 ఏళ్లలో, అంటే 2019 నుంచి 2024కి వచ్చేసరికి ఎన్నికల ఫలితాలు ఎలా తలక్రిందులయ్యాయో ఒకసారి పోల్చి చూద్దాం. ఇక్కడ ఈ అంకెలు మనకు పూర్తి కథను చెబుతున్నాయి. 2019లో వైఎస్సార్సీపీ సుమారు 16,700 ఓట్ల మెజారిటీతో గెలిచింది. 5 ఏళ్లు గడిచాయి. 2024లో టీడీపీ గెలిచింది. కాని మెజారిటీ చూడండి, ఏకంగా 95,000 ఓట్లు. ఇది కేవలం పార్టీలు మారడం కాదు, ఓటర్ల తీర్పులో వచ్చిన ఒక పెనుమార్పు ఇది. మరి ఇంత భారీ మార్పు ఎక్కడ్నుంచి వచ్చింది? దానికొక సమాధానం ఇక్కడుంది: ఓటింగ్ శాతంలో పెరుగుదల. ఏకంగా 11.5% ఓటింగ్ పెరిగింది. అంటే ప్రజలు చాలా బలంగా మార్పు కోరుకున్నారు. ఎంతో ప్రేరణతో ఓటు వేయడానికి ముందుకొచ్చారు. ఈ పెరిగిన ఓటింగ్ మొత్తం అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిందని ఫలితాలు మనకు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ విశ్లేషణ దీన్ని చాలా చక్కగా చెబుతోంది. ఇది సాధారణ ఓటమి కాదు, ఒక బలమైన వ్యతిరేకత. ఓటమి మార్జిన్ అంటే దాదాపు 95,000 ఓట్లు 2019 నాటి గెలుపు మార్జిన్ కంటే 6 రెట్లు ఎక్కువ. ఒక్కసారి ఆ మార్పు యొక్క తీవ్రతను ఊహించుకోండి. ఇప్పుడు అసలైన ప్రశ్న: ఇంతటి భారీ మార్పుకు కారణం ఏంటి? ఈ ఫలితాన్ని నిర్దేశించిన ఆ ప్రధాన కారణాలేమిటో ఇప్పుడు ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. మా విశ్లేషణ ప్రకారం ఈ ఓటమి వెనుక 4 కీలక డ్రైవర్లు ఉన్నాయి. 1. స్టీల్ ప్లాంట్పై ప్రజల్లో ఉన్న తీవ్ర ఆందోళన. 2. పొత్తుల లెక్కలు. 3. అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్. ఇక 4వది పాలనలో ఉన్న అంతరం. ఇందులో అన్నిటికంటే ముఖ్యమైనది నంబర్ 1 అంశం విశాఖ స్టీల్ ప్లాంట్. విఎస్పి అనేది గాజువాక ప్రజలకు కేవలం ఒక కర్మాగారం కాదు, అది వాళ్ల జీవనాధారం. అలాంటి ప్లాంట్ను ప్రైవేటీకరిస్తారనే భయం వారిని తీవ్రంగా కలిచివేసింది. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాయి. తమను తాము విఎస్పి రక్షకులుగా నిలబెట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఇక రెండవది సింపుల్ ఎలక్షన్ మ్యాథ్. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలిపోయింది. దానివల్ల అధికార పార్టీకి లాభం జరిగింది. కాని 2024కొచ్చేసరికి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడటంతో ఆ వ్యతిరేక ఓటు మొత్తం ఒకే చోటికి చేరింది. అది ఒక శక్తివంతమైన ప్రభంజనంగా మారి ఫలితాన్ని తారుమారు చేసింది. తర్వాత అభ్యర్థులపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం, ఇది కూడా చాలా కీలక పాత్ర పోషించింది. టీడీపీ అభ్యర్థిని స్థానికుడిగా, ప్రజల మనిషిగా, వీఎస్పీ కోసం పోరాడే నాయకుడుగా చూశారు. మరోవైపు వైఎస్సార్సీపీ అభ్యర్థిని ఒక బయటి వ్యక్తిగా, అతి విశ్వాసంతో ప్రజలకు అందుబాటులో ఉండరనే భావన బలంగా ఏర్పడింది.
అంటే ఓటర్లకు స్థానికత, నిబద్ధత ఎంత ముఖ్యమో ఇది మనకు చూపిస్తోంది. ఇక 4. పాలనలో అంతరం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలిస్తున్నా ప్రజల రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం తీరలేదు. అధ్వానమైన రోడ్లు, కాలుష్యం, నీటి కొరత వంటివి వారిని తీవ్రంగా నిరాశపరిచాయి. రాష్ట్ర స్థాయి నుంచి వచ్చే ప్రయోజనాల కన్నా స్థానికంగా ఉన్న ఈ సమస్యల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇదే పాలనలో అంతరమంటే. సరే, ఇప్పటివరకు ఓటమికి గల కారణాలను నిర్ధారించాం. మరిప్పుడు ముందుకు వెళ్లే మార్గమేంటి? 2029 నాటికి ఓటర్ల నమ్మకాన్ని తిరిగి ఎలా గెలుచుకోవాలి? దానికోసం సూచించిన వ్యూహాత్మక ప్రణాళికను ఇప్పుడు చూద్దాం. తిరిగి పుంజుకోవటానికి సూచించిన ఈ ప్రణాళిక 4 స్తంభాలపై ఆధారపడి ఉంది. మొదటిది, ప్రజల ప్రధాన ఆందోళనలను గుర్తించి వాటిని పరిష్కరించాలి. 2, మీ పాలన ప్రజలకు కనిపించేలా ఉండాలి. 3, సంక్షేమం అందిస్తున్నామని చెప్పడం కాదు, అది సరిగ్గా అందుతోందని నిరూపించాలి. ఇక 4వది, అత్యంత ముఖ్యమైనది, మీ వైఖరి మార్చుకోవాలి. అహంకారాన్ని వీడి వినయంగా ఉండాలి. ప్రజలతో మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి. వాళ్ళ వ్యక్తిగత సమాచారం విషయంలో కూడా మన దేశ డేటా ప్రొటెక్షన్ చట్టాలకు అనుగుణంగా గోప్యతను, సమ్మతిని గౌరవించాలి. ఇక్కడ సిఫార్సులు గాలిలో చెప్పినవి కావు, చాలా నిర్దిష్టంగా ఉన్నాయి. ఉదాహరణకు, ఉద్యోగాల భయాన్ని పోగొట్టడానికి వీఎస్పీతో కలిసి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయడం. ప్రజలు ఏవైతే సమస్యలుగా చెప్పారో, అంటే రోడ్లు, డ్రైన్లు, లైట్లు, వాటిని బాగుచేయడానికి ఒక అర్బన్ ఇంప్రూవ్మెంట్ ప్యాకేజ్ని ప్రకటించడం. అలాగే ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి వాటిని పారదర్శకంగా, బహిరంగంగా లబ్ధిదారులకు అప్పగించడం. ఇది ఈ మొత్తం విశ్లేషణలో అత్యంత కీలకమైన సిఫార్సు. గెలుపు మాదే అనే అతివిశ్వాసాన్ని పూర్తిగా వదిలేయాలి. గొప్పలు చెప్పుకోవడం ఆపి వినయపూర్వకమైన ప్రచార శైలిని అలవర్చుకోవాలి. ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, ప్రజల సమస్యలను ఓపికగా వినడంపై దృష్టి పెట్టాలి. చివరగా, ఈ గాజువాక తీర్పు మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉన్న ఆ అలిఖిత ఒప్పందం గురించి ఇది మనకు ఏం చెబుతోంది? ఇది మనకు చెప్పేది ఒక్కటే: సంక్షేమ పథకాలు ముఖ్యమే కావచ్చు, కాని అవి ప్రజల రోజువారీ కష్టాలను తీర్చడంలో, వారి గొంతును వినడంలో విఫలమైతే ఓటర్లు తమ తీర్పును ఎంత నిర్మోహమాటంగా ప్రకటిస్తారో గాజువాక నిరూపించింది. స్థానిక సమస్యలను వినడమనేది కేవలం మంచి రాజకీయం కాదు, అది సమర్థవంతమైన పాలనకు పునాది. మీరు కూడా ప్రజలకు సేవ చేసే నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. mgr@blueprintstrategies.ai కి ఈమెయిల్ చేయండి, లేదా 08042041602కి కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం కోసం పనిచేద్దాం.